ఎలాగో నేను జాబ్ వెతుక్కుంటున్నాను కదా, ఎంతో కొంత సంపాదిస్తాను. అవునమ్మా, నేను కూడా ఇక మీదట ఏదో ఒక పని చూసుకుంటాను. నేను అఖిల ఇద్దరం సంపాదిస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. అయ్యో దేవుడా, నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటయ్యా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? నాన్న, నన్ను క్షమించండి నాన్న. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను నమ్మి నువ్వందరినీ వదిలేసి వెళ్ళావు, కానీ నేను మాత్రం వీళ్ళందరినీ బాధ పెడుతున్నాను. నన్ను క్షమించు నాన్న. మీరెవరూ ఏడవకండి. మీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని నాన్నకి మాట ఇచ్చాను. ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకుంటాను. అమ్మా, ఒక జాబ్ పోతే ఏంటి, ఇంకొక జాబ్ దొరకకుండా ఉంటుందా? ఆల్రెడీ చాలా కంపెనీలకి మెయిల్ పంపాను. ఎవరో ఒకరు తప్పకుండా పిలుస్తారు. మీరేం ఆలోచించకండి, మీకు నేనున్నాను. అది మాకు తెలుసమ్మా, కానీ నీకిప్పుడు అత్తారింట్లో కూడా బాధ్యతలున్నాయి. నువ్వు ఉద్యోగం చేసినా అది మీ అత్తారింటికే చెందాలి. అప్పుడే మీ అత్తయ్య, మావయ్య, వదిన అందరూ సంతోషంగా ఉంటారు. నీ కాపురం కూడా బాగుంటుంది. మేమెలాగో ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాం. మా గురించి నువ్వేమీ ఆలోచించకు. ఆలోచించకుండా ఎలా ఉండగలనమ్మా? మీరు కాకుండా నాకెవరున్నారు? నేనేం చేసినా అది మీకోసమే. అదే కండిషన్ మీద పెళ్లి కొప్పుకున్నాను. ఎవరేమనుకున్నా నా నిర్ణయం మారదు. అది కాదు లక్ష్మి, నేను చెప్పేది కాస్త విను. దయచేసి ఎవరూ మాట్లాడకండి. అన్నీ నేను చూసుకుంటాను. నిఖిలా, నువ్వెప్పుడూ చదువు ఆపేసి పనికి వెళ్తానక్క అని చెప్పకు. నువ్వు బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలి, సరేనా? అఖిల, నువ్వు అంతే. ఇప్పుడు నువ్వు చేస్తుందేమీ పెద్ద పని కాదు. నీ చదువుకి తగ్గట్టు మంచి ఉద్యోగంలోకి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించు. అమ్మా, మమ్మల్ని పెద్దవాళ్ళని చేయడానికి నువ్వెంత కష్టపడ్డావో మాకు తెలుసమ్మా. ఇప్పటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండాలి. నీ ఆరోగ్యం కాపాడుకోవాలి. పని గురించి నాకు వదిలే. మీరెవరూ కంగారు పడకండి. మీకెప్పుడేం కావాలన్నా నేను పని చేసి సంపాదించిస్తాను. ఎందుకక్క ఈ విషయం మావకి తెలియనివ్వడం లేదు? తరువాత తనే తెలుసుకుంటే ఎంత బాధపడతారు? ఏదైనా ఉద్యోగం చూడమన్నా చూసేవారు కదక్కా. అవును, కానీ నేను చేస్తున్న పని ఎంత ఇష్టమో ఆయనకి బాగా తెలుసు.